జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని పరీక్షకు గురి చేస్తాయి. కానీ ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయమే మనం ఎలాంటి వారమో చెబుతుంది. అది ఒక రద్దీగా ఉన్న రాత్రి. ఒక వ్యక్తి తన గర్భవతి అయిన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు. కారు స్పీడ్గా వెళ్తోంది. పోలీసులు అతన్ని ఆపారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా అతను మద్యం సేవించినట్లు తేలింది. అతను వణుకుతున్న చేతులతో, కళ్లల్లో నీళ్లతో పోలీసులను వేడుకున్నాడు. సార్, నేను కొంచెం తాగి ఉన్నాను, ఒప్పుకుంటాను. కానీ నా భార్య పరిస్థితి చూడండి. తను గర్భవతి, నొప్పులతో బాధపడుతోంది. కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే సార్, దయచేసి మమ్మల్ని వెళ్లనివ్వండి అని ప్రాధేయపడ్డాడు. అక్కడ ఉన్నది ఒక పోలీస్ ఆఫీసర్, చట్టాన్ని గౌరవించే వ్యక్తి. తాగి డ్రైవ్ చేయడం నేరం, కానీ ఎదురుగా ప్రాణాపాయంలో ఉన్న ఒక స్త్రీ. అప్పుడు ఆ ఆఫీసర్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చోవడానికి వీల్లేదు, వెనక్కి వెళ్ళు అని కఠినంగానే చెప్పారు. కానీ ఆ తర్వాత చేసిన పని అందరి హృదయాలను గెలుచుకుంది. ఆ పోలీస్ ఆఫీసర్ స్వయంగా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. సైరన్ వేసి ట్రాఫిక్ను దాటుకుంటూ ఆ దంపతులను క్షేమంగా ఆసుపత్రికి చేర్చారు. నిజమైన హీరో అంటే ఖాకీ యూనిఫామ్లో ఉన్న మనిషి మాత్రమే కాదు, ఆ యూనిఫామ్ వెనుక ఉన్న మానవత్వం. నియమాలు ప్రాణాలను కాపాడటానికే, ఆ ప్రాణాలను కాపాడటం కోసం మానవత్వాన్ని చూపిన ఆ పోలీస్ అధికారికి హ్యాట్స్ ఆఫ్.